అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారనుకుంటున్నాను. ఇవాల్టి వీడియోలో మనకి వైశాఖ మాసంలో వచ్చే ఏకాదశి అనేది ఏ రోజున వచ్చింది, తిథి ప్రారంభ ముగింపు సమయాలు ఏంటి, పాలన ఏ సమయంలో చేయాలి, ఉపవాసం ఎలా ఉండాలి, ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించాలి లేదా పూజను చేసుకునేవారు ఎటువంటి నియమాలు పాటించాలి, ఇవన్నీ కూడా పూర్తి వివరాలతో ఈ వీడియోని షేర్ చేస్తున్నాను. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తారని అనుకుంటున్నా. మనకి ప్రతి నెల కూడా 2 ఏకాదశులు వస్తుంటాయి. అలా మొత్తంగా సంవత్సరం మొత్తం మీద మనకి 24 ఏకాదశులు వస్తుంటాయి. ప్రతి నెల ఏకాదశి కూడా విశిష్టత కలిగి ఉంటుంది. అలాగే అది ప్రత్యేకంగా ఏకాదశి తిథి అనేది విష్ణుమూర్తి స్వామి వారి పూజకి అంకితం చేయబడిన తిథి. మరి అటువంటి ఏకాదశి తిథిని వ్రతం పేరుతో, అంటే ఏకాదశి వ్రతం పేరుతోనూ, అలాగే స్వామివారిని పూజించే అతి ప్రత్యేకమైన రోజుగా పూజన చేసుకుంటూ ఉంటాం. వైశాఖ మాసంలో వచ్చే ఈ శుక్లపక్ష ఏకాదశిని మోహిని ఏకాదశి అని అంటారు. మరి ఈ ఏకాదశి రోజు విష్ణుమూర్తి స్వామివారిని పూజించాల్సి ఉంటుంది. మీ దగ్గర లక్ష్మీ సమేత విష్ణుమూర్తి స్వామివారి చిత్రపటం కానీ, లేదంటే వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి చిత్రపటం కానీ, లక్ష్మీ నరసింహస్వామి అమ్మవారి స్వామివారి చిత్రపటం కానీ ఉన్నా కూడా పెట్టుకోవచ్చు. ఇలా పెట్టుకొని స్వామివారితో పాటు అమ్మవారిని కూడా పూజించాలి కనుక ఇక్కడ ప్రత్యేకంగా అమ్మవారి విగ్రహాన్ని కూడా పెట్టుకున్నాను. ఇలా మీ దగ్గర విగ్రహాలు కానీ చిత్రపటం కానీ ఉంటే ఏర్పాటు చేసుకోండి. స్వామివారికి అలంకార ప్రియుడు, ఆయనకి ఎంత అలంకరణ చేస్తే అంత ఇష్టమంటారు కాబట్టి ఉన్న తులసి దళాలతో కానీ పూలమాలతో కానీ స్వామివారిని అందంగా అలంకరణ చేయండి. మనం స్వామికి ఎప్పుడు పూజ చేస్తున్నా పిండి దీపాలు అనేవి వెలిగించుకుంటూ ఉంటాం కనుక ఈ రోజున ఇన్నే దీపాలు వెలిగించాలైతే ఏమీ లేదండి. ఎన్నైనా వెలిగించవచ్చు పిండి దీపాలు. అయితే వైశాఖ మాసంలో వచ్చిన ఏకాదశి కాబట్టి ఒకవేళ మీ దగ్గర రావి ఆకు దొరికితే కనుక, అంటే మనకి ఇంటి దగ్గర రావి ఆకు అయితే తెంచుకొని మనం పూజలో వాడుకోవచ్చు. అలా కాకుండా దేవాలయాల్లో పడ్డ రావి ఆకులైతే చెట్టు నుంచి కొయ్యకూడదు అంటారు. అవి రాలి కింద పడ్డ ఆకులు ఏవైతే ఉంటాయో అవి తెచ్చుకొని ఆ రావి ఆకు మీద ఈ పిండి దీపాన్ని అయితే వెలిగించవచ్చు. ఇక్కడ నేను స్క్రీన్ మీద వేసాను చూడండి. ఆ విధంగా ఏర్పాటు చేసుకొని రావి ఆకు మీద కూడా ఈ దీపాన్ని వెలిగించవచ్చు. వైశాఖ మాసాన్ని మాధవ మాసం అని అంటారు. ఈ మాసం అంతా స్వామివారిని మాధవుడిగా ఆరాధించడం జరుగుతుంది. అందుకనే ప్రత్యేకంగా వైశాఖ శనివారాలు ప్రత్యేకంగా స్వామివారికి పూజ చేసుకుంటూ ఉంటాం. అలా వైశాఖ శనివారాలు చేయలేని వారు కూడా ఈ ఏకాదశి రోజు చేయటం వల్ల వైశాఖ మాసంలో మనము పూజ చేసినంత ఫలితము, అలాగే ఏకాదశి ఉపవాసం ఉండే వ్రతాన్ని చేసినంత ఫలితం అయితే లభిస్తుంది. ఇలా ప్రత్యేకంగా పూజాపీఠం ఏర్పాటు చేసుకోవచ్చు, లేదా నిత్య పూజా మందిరంలో కూడా ఏర్పాటు చేసుకొని స్వామివారి చిత్రపటాన్ని గంధము కుంకుమ బొట్లతో అలంకరణ చేసి విగ్రహాలు ఏదైనా ఉంటే పెట్టుకోవచ్చు. ఈ విధంగా దీపారాధన చేసి తొలిగా గణపతికి పూజ చేసుకున్న తర్వాత స్వామివారి పూజని మొదలు పెట్టాలి. మరి ఈ వైశాఖ మాసంలో ఏ రోజున ఈ ఏకాదశి తిథి ఉంది అని అంటే మే 7వ తారీఖు మధ్యాహ్నం 12:39 నుంచి వచ్చిన ఏకాదశి మే 8వ తారీఖు గురువారం నాడు పగలు మధ్యాహ్నం 1:42 వరకు కూడా ఏకాదశి తిథి అనేది ఉంది. ఈ ఏకాదశి తిథి సూర్యోదయానికి ఉన్న వేళలో చూసుకొని ఆ రోజున ఏకాదశి పూజను చేసుకుంటాం. అలా మే 8వ తారీఖు గురువారం నాడు సూర్యోదయానికి ఏకాదశి తిథి ఉంది కాబట్టి ఈ ఏకాదశి మే 8వ తారీఖు 2025వ సంవత్సరంలో గురువారం ఏకాదశి. దీన్నే గురు ఏకాదశి అని, మోహిని ఏకాదశి అని పేర్లతో పిలుస్తూ ఉంటారు. ఈ ఏకాదశికి తెల్లవారుజాము లేచి తలస్నానాన్ని ఆచరించి స్వామివారికి ఈ విధంగా పూజకి ఏర్పాటు చేసుకొని విష్ణు సహస్రనామాన్ని, అలాగే గోవింద నామాలు, స్వామివారి అష్టోత్తరాలను చదువుకుంటూ ఈ పూజను చేసుకోవాల్సి ఉంటుంది. స్వామికి కూడా కనీసం ఒక్క తులసి దళమైనా ఈ రోజున సమర్పిస్తే ఆయన చాలా ప్రీతి చెందుతాట. తులసి మాలను వేయటం కానీ, తులసి దళాలతో స్వామివారిని అర్చించడం కానీ చేయాలి. మరి స్వామివారిని ఎక్కడైతే పూజిస్తే అక్కడ అమ్మవారిని కూడా పూజించాలి. అప్పుడు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది. కాబట్టి అమ్మవారికి కూడా ఈ రోజున ప్రత్యేకంగా మంగళకరమైన వస్తువులతో పూజన చేయవలసి ఉంటుంది. స్వామివారిని ఈ రోజున ప్రత్యేకంగా విష్ణు సహస్రనామాన్ని పఠిస్తే కనుక స్వామివారి అనుగ్రహం అతి శీఘ్రంగా కలుగుతుందట. కార్తీక మాసం దీపానికి ప్రాముఖ్యత, మాఘమాసం స్నానానికి ప్రాముఖ్యత, వైశాఖ మాసంలో దానానికి ప్రాముఖ్యత. వైశాఖ మాసంలో దానం చేయటం వల్ల కూడా ఈ వైశాఖ మాసమంతా ఏదైతే ఉందో ఆ మాసాన్ని పూజ పూర్తిగా వ్రతాలు చేసిన ఫలితం అయితే దక్కుతుందట. అందుకనే స్వామివారికి ఈ రోజున ప్రత్యేకంగా పిండి దీపాలను వెలిగించడం, శంకుచక్ర దీపాలు కానీ వెలిగించి స్వామివారికి అష్టోత్తర శతనామావళితోనూ విష్ణు సహస్రనామాతోనూ ఆరాధించవలసి ఉంటుంది. ఈ ఏకాదశి పూజని ప్రారంభించే వాళ్ళందరూ ఉపవాసం అనేది ఉంటూ ఉంటారు. మరి ఆ ఉపవాస నియమాన్ని ఎలా పాటించాలి అని అంటే దశమి రోజు నుంచే ఉపవాసం అనేది ఉంటారు. అంటే 7వ తారీఖు రాత్రి నుంచి కూడా ఏమీ తినకుండా ఉండి 8 అంతా కూడా ఏమీ తినకుండా స్వామివారికి ఉపవాసం ఉండి 2 పూట్ల కూడా స్వామికి పూజ చేసుకొని 9వ తారీఖు
ఉదయం అంటే ద్వాదశి గడియల్లో మళ్ళీ మరొకసారి స్వామికి పూజ చేసుకున్న తర్వాత ఏదైనా దైవ దర్శనం అనేది దేవాలయంలో స్వామి దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత ఆ ద్వాదశి గడియల్లో ఉపవాసాన్ని విరమించి భోజనం చేయడం జరుగుతుంది. ఇలా పూజ చేసుకున్న వాళ్ళందరూ ఎవరైనా ఒక బ్రాహ్మణుడికి స్వయంపాక దానం ఇచ్చినా కూడా ఈ రోజున చాలా మంచిదని చెప్తారు. మరి ద్వాదశి గడియల్లో పారణ సమయం ఏదైతే ఉపవాసాన్ని విడిచే సమయం ఏదైతే ఉందో అది 9వ తారీఖు శుక్రవారం తెల్లవారుజాము 5:34 నుంచి 10:03 లోపల ఈ ఉపవాసాన్ని విడవచ్చు అనమాట. అంటే ఈ సమయాల్లో ద్వాదశి గడియల్లో స్వామివారికి మరొకసారి పూజ చేసుకొని కుదిరితే దేవాలయంలో దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత భోజనం ఏదైనా చేసి ఆ ఉపవాసాన్ని విడవచ్చు. ఉపవాసం పూర్తిగా ఉండదలిచిన వారు ఈ విధంగా ఉపవాసం ఉంటూ ఉంటారు. ఏకాదశి రోజు రాత్రంతా కూడా జాగరణ చేస్తూ ఉంటారు. విష్ణు సహస్రనామాన్ని పఠిస్తూ స్వామివారి నామస్మరణతో మాత్రమే జాగరణ చేస్తూ ఉంటారు. ఒకవేళ అలా పూర్తిగా ఉండలేని వాళ్ళు పాలు పండ్లు ఇటువంటివి తీసుకొని కూడా ఏకాదశి పూజను చేసుకోవచ్చు. అలా కాకుండా అసలు పూర్తిగా ఉపవాసం తప్పనిసరా అంటే ఆరోగ్యం సహకరించని వాళ్ళు, చిన్నపిల్లలు, ప్రెగ్నెంట్ లేడీస్ కానీ పెద్దవారు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా ఉపవాసం లేకపోయినా మామూలుగా స్వామివారికి పూజని ఈరోజు చేసుకున్నా కూడా ఏకాదశి వ్రతాన్ని ఉపవాసం ఉండి చేసిన ఫలితాన్ని పొందవచ్చు. అందుకని ప్రతి నెల వచ్చే ఏకాదశి అనేది 2 ఏకాదశిలు కూడా ఏదో ఒక విశిష్టత ఉంటాయి కాబట్టి ఏకాదశి వ్రతాన్ని ఇన్ని నెలల పాటు చేస్తామో అనుకున్న వాళ్ళు మధ్యలో ఎప్పుడైనా నెలలో వచ్చే ఆ 2 ఏకాదశిలో ఒక ఏకాదశి తప్పిపోయినా కూడా మిగతా ఏకాదశిలు మానకుండా స్వామివారికి పూజన చేసుకుంటూ ఉండాలి. ఈసారి వచ్చిన మే 8వ తారీఖు గురు ఏకాదశి కాబట్టి ప్రత్యేకంగా గురువుని ఆరాధించే రోజుని చెప్పచ్చు. దక్షిణామూర్తి, హయగ్రీవ స్వామి, దత్తాత్రేయ స్వామి వారిని కూడా ఈ రోజున పూజించడం వల్ల విద్యలో పిల్లలు చాలా ముందుకు వెళ్తారని, వారికి విద్య బాగా అలవడుతుందని, ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నవారు ఎవరైతే ఉన్నారో అలాగే ఇంకా పై చదువుల కోసం చూస్తున్న వారు ఎవరైతే ఉన్నారో ఈ రోజున దక్షిణామూర్తికి లేదా హయగ్రీవ స్వామి వారికి లేదా దత్తాత్రేయ స్వామి వారికి కూడా స్వామివారిని ఆ రూపంలో కూడా పూజించవచ్చు. స్వామివారిని పూజించినప్పుడు అమ్మవారిని కూడా అష్టోత్తరాలు చదువుకోవడం, అలాగే ఏదైనా కనకదార స్తోత్రం కానీ, మణిద్వీప వర్ణన కానీ, లేదా మహాలక్ష్మాష్టకం, శ్రీ సూక్తం చదవగలిగితే శ్రీ సూక్తం ఇటువంటివి కూడా చదువుకుంటూ ఈ రోజున పూజను చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఉదయం పూజ చేసినప్పుడు బ్రహ్మముహూర్తంలో చేస్తే ఆ పూజ విష్ణుమూర్తికి చెందుతుంది అని అంటారు. ఈ విధంగా పూజ చేసుకుని తులసమ్మ దగ్గర కూడా తప్పనిసరిగా దీపారాధన అయితే చేయవలసి ఉంటుంది. ఉదయం పూజ చేసిన వారు కూడా సాయంత్రం మళ్ళీ పూజను చేయాలండి. 2 పూట్ల కూడా ఎవరైతే ఉదయం పూజ చేసుకోలేకపోయారో వారు సాయంత్రం వేళలో కూడా ఈ పూజని ఆచరించవచ్చు. స్వామివారికి ఈ రోజున పానకం, వడపప్పు, చలిమిడి, పండ్లు ఇటువంటివన్నీ కూడా నివేదన చేయవచ్చు. ఈ వైశాఖ మాసం అంతా మనకి ఎండాకాలం అంటే ఎండలు ఎక్కువ ఉండే కాలం కాబట్టి నీటితో నింపిన ఒక కుండ లాంటి పాత్ర దానం చేస్తే కనుక చాలా మంచిదని అంటారు. అంతేకాకుండా మామిడి పళ్ళు దానం చేయటం వల్ల పితృదేవతలు సంతోషిస్తారట. పానకం కూడా దానం చేయటం వల్ల పితృదేవతలు అంటే కాలం చేసిన వారు ఎవరైతే వాళ్ళ పెద్దవాళ్ళు ఉన్నారో వాళ్ళకి 100 సార్లు శ్రాద్ధం పెట్టిన ఫలితం అయితే దక్కుతుందట. దోసకాయ, బెల్లం, చెరుకు, వస్త్రాలు ఇటువంటివన్నీ కూడా ఈ రోజున దానం చేస్తే చాలా మంచి శుభ ఫలితాలు కలుగుతాయి అని అంటారు. ఇదండి వైశాఖ మాసంలో శుక్లపక్ష ఏకాదశిని చేసుకుని మనకి పూజా విధానం. ఇదేనండి ఏకాదశి గురించి ఇవాల్టి ఇన్ఫర్మేటివ్ వీడియో. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మరొక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోలో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కూడా కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.